బ్రో లాస్ట్ వీక్ నుంచి అయితే దేవరనామ సంవత్సరం దేవర బాక్స్ ఆఫీస్ దీని గురించి టాపిక్సే నడుస్తున్నాయి. ఇప్పుడు 6 days అయింది దేవర రిలీజ్, రేపటితో 1 week అవుతుంది. అయితే ఈ 6 daysలో దేవర బ్రేక్ ఈవెన్ చేసుకుందని ఒక టాక్ నడుస్తుంది. సో బ్రేక్ ఈవెన్ అయిందంటారా? దేవరా సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 రోజులు అయిపోయిందండి. ఓకే, అందులో ఒక వీకెండ్ వచ్చింది, శనివారం ప్లస్ రిలీజ్ డే ప్లస్ వీకెండ్ ప్లస్ గాంధీ జయంతి. 6 రోజుల్లో 4 రోజులు ఇలా కలిసి వచ్చింది. ఒక 2 రోజులు డ్రాప్స్ అయినా కానీ 4 రోజులు బీభత్సంగా వచ్చింది అనమాట అమౌంట్ అంతా కూడా. అలాగే ఫస్ట్ రోజు ఎంత వచ్చిందో 6th day కూడా హిందీ బెల్ట్లో అంత కలెక్ట్ చేయడం నిజంగా విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందీ బెల్ట్లో ఇంప్రూవ్ అవుతా వచ్చింది సినిమా. సాటర్డే సండే ఇంకా పెరిగింది. సో మండే ట్యూస్డే ఆటోమేటిక్గా డ్రాప్స్ అయినాయి. మళ్ళీ బుధవారం గాంధీ జయంతి అవడంతో మళ్ళీ రైజ్ అయింది. సో ఈ రన్ అయితే, ఈ డ్రీమ్ రన్ అనేది దసరా వరకు కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దసరాకి మళ్ళీ రజనీకాంత్ గారి సినిమా ఉంది. సో అది వచ్చి అది ఏమైనా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇది కొంచెం సైడ్ అయ్యింది. సో ఈ లోపు దీనికి రావాల్సిన బిజినెస్ ఎంతైతే ఉందో 180 కోట్ల బిజినెస్ జరిగింది. 182 crores బిజినెస్ అయింది. దగ్గర ఇది ఆల్రెడీ 194 చేంజ్ లో నడుస్తుంది ఇప్పుడు 6 days కి. నిన్న చాలా అంటే గాంధీ జయంతి హాలిడే చాలా ప్లస్ అయింది అని చెప్పొచ్చు. సో అట్లా ఎందుకంటే టికెట్ రేట్లు కూడా బాగా ఉండడం. ఫస్ట్ వచ్చిన 1-2-3 days లో ఉన్న టాక్ తర్వాత కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది అనుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్ సెల్ఫ్ అది 110-12 కోట్ల లాగా కలెక్ట్ చేసింది. అంటే 100 కోట్ల షేర్ అనేది ఒక తెలుగు హీరోలకు డ్రీమ్ రన్. సో మరి ఎన్టీఆర్ గారికి అది అంతకు ముందు సోలోగా అయితే లేదు, ఇప్పుడు సోలోగా వచ్చింది అనమాట. సో ఆయనకున్న ఏదైతే ఎక్కడెక్కడైతే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల మార్క్ తో కొట్టుకుంటూ వచ్చేసారు. సో ఇప్పుడు ఒక మిక్స్డ్ టాక్ తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అండ్ 6 days బ్రేక్ ఈవెన్ అయిపోవడం, ప్లస్ ఏంటంటే కొన్ని చోట్ల లాభాలు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఇదంతా క్రేజ్ ఎక్కడ? ఎన్టీఆర్ క్రేజేనా? అంటే ఆటోమేటిక్గా ఒక హీరో 6 ఏళ్ళు కనపడలేదండి. మధ్యలో RRR అనేది మల్టీ స్టార్ తీసేస్తే సోలోగా హీరో కనపడ 6 ఏళ్ళు అయిపోతుంది. సో ఫ్యాన్స్ కి ఆ కసి ఉంది, ఆ ఆకలి ఉంది. ఓకే, ఈ లోపల చాలా సినిమాలు వచ్చాయి, చాలా మంది స్టార్లు అవడం, చాలా మంది డౌన్ అయిపోవడం చూసాం. మరి అంత కసితో సినిమా రిలీజ్ అయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్యాన్ కాకపోయినా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రతి హీరో సినిమా అందరూ చూడాలని లేదు, కొన్ని సినిమాలు సెలెక్టెడ్ గా చూస్తారు. సో మరి ఎన్టీఆర్ ఎప్పుడో చూసామరా అనే ఫీల్ తో వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. RRR లో ఏంటంటే ఇంకా అది దాని మీద వచ్చిన ప్రతి రూపాయి అందరికి దాని మీద లెక్క ఉంటది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇదంతా వచ్చిన ప్రతి రూపాయి ఎన్టీఆర్ గారి పేరు మీద వచ్చింది. సో ఆ లెక్కను చూసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా చాలా బెటర్ గా చేశారు. ఎన్టీఆర్ గారు వన్ మ్యాన్ షో. సో ఆయనే మూవీ అంటే ఆబ్వియస్లీ ఆయన లాస్ట్ సినిమా అరవింద్ సమేత చేసినప్పుడు టికెట్ రేట్లు 150 లోపే ఉన్నాయి. థియేటర్కల్ 110 రూపీస్ 150 రూపీస్ బాక్స్ ఆఫీస్ అంతే ఉంది బాల్కనీ టికెట్ కూడా. సో ఈ రోజుకి వచ్చేసరికి 300-400 మల్టీప్లెక్స్ టికెట్ వచ్చింది. టికెట్ రేంజ్ పెరగడానికి కూడా ఈ రోజులు మారాయి. అప్పుడున్న స్టేజ్ ఆఫ్ వేరు, ఇప్పుడున్న స్టేజ్ ఆఫ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు అన్ని సినిమాలకు ఒక రేంజ్ ఆఫ్ 400-350-450. ఇక్కడ ప్రొడక్షన్ టీం చెప్పడం ఏంటంటే ఈ సినిమా దగ్గర 400 కోట్లు ఖర్చు అయింది మేకింగ్ అని చెప్పారు, ఇంక్లూడింగ్ హీరో బడ్జెట్ గానీ. మేకింగ్ 400 కోట్లు అయింది. మీరేమనుకుంటారు, అసలు అయింది అనుకుంటారా? 400 అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు, అది మనం బడ్జెట్ ఎవరు కరెక్ట్ గా చెప్పరు, ఏ ప్రొడ్యూసర్ కూడా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సేల్ చేశారు అంటే వాళ్ళు మ్యూజిక్ రైట్స్ ఫస్ట్ మ్యూజిక్ అంతా కూడా T series కి ఇచ్చేసారు. వాళ్ళు కొంత ప్రైజ్ ఇస్తారు అనమాట. అది కూడా బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు. తెలుగులో హైయెస్ట్ ప్రైజ్ పుష్పకు ఉంది ప్రస్తుతానికి. సో ఇది కూడా ఒక బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు. అలా గేమ్ చేంజర్ కి ఒక బెస్ట్ ప్రైజ్ ఉంది. సో దేవరా కూడా బెస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పొచ్చు మ్యూజిక్ నుంచి. సో దేని ఇప్పుడు పుష్ప సాంగ్స్ అన్ని కూడా అది కూడా T series అనుకుంటా ఆల్మోస్ట్. ఇది కూడా అంతే T series లోనే వచ్చినాయి. నెక్స్ట్ గేమ్ చేంజర్ వచ్చి సరిగమా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఆ మ్యూజిక్ పేజ్ రీచ్ సో అది అంతా వచ్చినా రాకపోయినా ముందు వాళ్ళు పే చేసేస్తారు ప్రొడక్షన్ టీమ్ కి. వాళ్ళ రైట్స్ అంతా వాళ్ళు, దాని కంటెంట్ అంతా కూడా వాళ్ళు వేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు OTT డీల్స్ అనేవి చాలా హాట్ కేక్ లో వెళ్ళిపోతున్నాయి ప్రతి సినిమాకి. అయితే ఆ OTT డీల్ కూడా దీనికి దగ్గర 155 కోట్లు నెట్ఫ్లిక్స్ అన్ని భాషలు కలిపి తీసుకున్నారంట, ఇంక్లూడింగ్ తెలుగు, హిందీ అన్ని కలిపి. సో ఇక్కడ మీకు మళ్ళీ శాటిలైట్ రైట్స్ ఉంటాయి. ఏదైతే జెమినీ వాళ్ళు, జీ తెలుగు వాళ్ళు తీసుకుంటారు, మా టీవీ వాళ్ళు, హాట్ స్టార్ అంటే మా టీవీ వాళ్ళు, అట్లా G5 అంటే జీ తెలుగు వాళ్ళు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే దేవరా మూవీ అయితే ఫుల్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోయినట్టే. అంటే ప్రొడ్యూసర్కి ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ వచ్చేసినాయి. ఇక్కడల్లా మీకు థియేటర్కల్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది 180 కోట్లు జరిగింది. సో అన్ని డిస్ట్రిక్ట్స్ ఓవర్సీస్ కానీ ఎటన్నా చూసినా కానీ ఓవర్సీస్ లో ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి ఈజీగా. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాఫిట్స్ కనబడుతున్నాయి. కొంచెం అవుట్ ఆఫ్ సౌత్ అంటే మన అదేమంటారు
తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇంకా చేయొచ్చు. కర్ణాటకలో కూడా మంచి పర్ఫార్మెన్స్. అవునవును, అదే కొంచెం బెటర్ గా చేస్తే, ఎందుకంటే వాళ్ళ సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తాం. సో మరి మన సినిమా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు తిరిగి చూసుకోకుండా ఇప్పుడు ఈ రోజుకి వచ్చి 396 కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది అఫీషియల్. దగ్గర దగ్గర వరల్డ్ వైడ్ అన్ని ఇంకా లెక్కేస్తే వాళ్ళకి 400 కనపడచ్చు. అంటే హిందీ బెల్ట్ లో 100 crores రీచ్ అయ్యే క్యాపబిలిటీ, రీచ్ అవుతుందా లాంగ్ రన్ లో? అదే భయ్య, ఇప్పటికి ప్రస్తుతానికి అయితే 6 days కి 45 crores ఉంది. ఫస్ట్ డే 7.9 crores అంత వచ్చింది, దగ్గర దగ్గర 8 crores. అలాగే అదే స్ట్రీక్ 6th డేకి వచ్చింది. అంటే హాలిడే వస్తే డెఫినెట్లీ సినిమా ఇంప్రూవ్ అవుతుంది. సో మళ్ళీ ఈ వీకెండ్ కూడా ఉంది. ఈ వీకెండ్ సినిమాలు ఏం లేవు పెద్దగా చెప్పుకోదగ్గవి, ఎందుకంటే 10th ఫెస్టివల్ టైంకి వచ్చేసరికి హాలిడేస్ ఉన్నాయి. కానీ రజనీకాంత్ గారి సినిమా ఉంది. లేదు, మళ్ళీ బాలీవుడ్ లో మనకు ఆలియా భట్ సినిమా ఉంది కదా, జిగ్రా. ఓకే, జిగ్రా ఉండొచ్చు. బట్ అది ఈ వీక్ అయితే ఎమర్జెన్సీ ఏం లేదు. ఈ వీకెండ్ జాలీగా ఇంకో 2 హాలిడేస్ దొరికినాయి కాబట్టి దగ్గర దగ్గర 70 కోట్లకి అయితే సినిమా రీచ్ అవుద్ది. ఓవరాల్ క్లోజింగ్ లో ఈజీగా అనుకోవచ్చు. 100 అనేది ఒక మ్యాజిక్ నెంబర్, ఎందుకంటే ఆ 100 గానే వెళ్ళిందంటే పార్ట్ 2 చాలా ప్లస్ అవుతుంది అక్కడ. ఎందుకంటే పుష్ప కూడా అలా 100 కోట్లు నెట్ రావడం వల్ల ఇంకొంచెం పార్ట్ 2 చాలా హైప్ వచ్చింది. ఇప్పుడు పుష్ప ఎంత చేస్తుంది అనేది మనం అంచనా వేయలేం సెకండ్ అది ఎంత వస్తుందని. అలాగే సో ఈ హిందీ పరంగా బెటర్ గా చేస్తుంది. సో ఇంకా ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రమోషన్స్ చాలా తక్కువ. ఆ ప్రమోషన్ తో ఈ మాత్రం లాగారంటే అది కూడా ఎన్టీఆర్ గారికి అప్డేట్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా ఎంత వరకు లాభాలు తెచ్చిపెట్టచ్చు, ఎన్ని కోట్ల వరకు మూవీ వచ్చి ఆగిపోవచ్చు అని మీరు అనుకుంటున్నారు ఫైనల్ గా? ఈ సినిమాకి అయితే దగ్గర దగ్గర 600 కోట్లు రావాలి భయ్య. ఎందుకంటే ఒక స్టార్ హీరో అనేది ఇప్పుడు ఈజీగా దళపతి విజయ్ గారి సినిమాలు చూసుకుంటే 600 కోట్ల దగ్గరికి వెళ్తుంది బిజినెస్. రజనీకాంత్ గారు ఇంకా పని అయిపోయిందిరా అన్నప్పుడు ఆయన జైలర్తో 630 crores గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ పెట్టారు అన్నమాట. ఇప్పుడు మరి అదే చూసుకుంటే సోలోగా హీరో వచ్చినప్పుడు ఏ మల్టీ స్టార్ కాదు, ఏ పెద్ద డైరెక్టర్ లేడు. కొట్టాల శివ గారు కూడా అంత పెద్ద మార్క్ అంతకు ముందే ఆయన కూడా 150 కోట్ల లోపే సినిమాలు వచ్చినాయి. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు మార్కెట్ బేసిస్ మీద 600 కోట్లు చేస్తే సినిమా సూపర్ సక్సెస్. ఆల్రెడీ 400 కోట్లు బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్స్ నడుస్తుంది. 600 వెళ్తే ఈజ్ ద టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమాలు మనం సోలోగా చూసాము, దగ్గర దగ్గర కూడా ఇదే రేంజ్ వచ్చింది. అంటే అప్పుడు సాహో అంటే అది 400 కోట్ల చేంజ్ ఆగిపోయింది, బట్ అది ఫ్లాప్ టాక్ తో వచ్చింది. దేవరా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయింది కాబట్టి హిట్ టాక్ అని చెప్పొచ్చు మనం. సో 600 కోట్లు వెళ్తే సినిమా వర్త్ అన్నట్టు. ఎందుకంటే 400 బడ్జెట్ కి 600 కోట్లు కొట్టిందిరా అని చెప్పుకోవడానికన్నా వాళ్ళకే బాగుంటది. అదే ఇప్పుడు ఈ దళపతి విజయ్ గారు ఎట్లా అయితే ఈ మార్క్ ఇదంతా ఉందో, యానిమల్ సినిమా వచ్చింది. అది కూడా దాన్ని మన తెలుగు వాళ్ళు చాలా బాగా ఆదరించారు. అందువల్ల అది అన్ని చోట్ల కలుపుకుని దగ్గర దగ్గర 900 crores వెళ్ళింది అది. సో మరి ఇప్పుడు సోలో సినిమా కానీ తెలుగులో ఆదరించడానికి కారణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ పైన ఉన్న నమ్మకం, ఆ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ డైరెక్టర్ అనే వాళ్ళు ఎవరికి కొరటాల శివ చాలా పరిచయం లేని వ్యక్తి. హిందీలో ఇంత వస్తుంది అంటే నిజంగా ఒక ఎన్టీఆర్ గారు పేరు వల్ల ట్రిపుల్ క్రేజ్ వల్ల అనుకోవచ్చు. సో కొంచెం బెటర్ గా చేయొచ్చు. ఎందుకంటే హిందీ యాక్టర్స్ డైరెక్ట్ గా మనం వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయినా కూడా ఆ రేంజ్ వరకే ఉంటాయి. సో ఎనీవే ఇదే ఒక 600 కోట్లకి వెళ్తే కనుక ఈ సినిమా ఎక్సలెంట్ బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పుకోవడానికి ఏముంది, ఆల్మోస్ట్ తెలుగులో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంకా ప్రాఫిట్ దసరా వరకు కూడా సూపర్ హిట్ కొట్టేశారు ఎన్టీఆర్ గారు. అంతే. ఇంకా నెక్స్ట్ వార్ 2కి హిందీలో ఆయనకి ఇంకేమైనా క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. హృతిక్ రోషన్ గారితో పాటు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో మరి ఆయన డామినేట్ చేసే యాక్టింగ్ చేస్తారా లేదా అనేది అప్పుడు మనం చూడాలి. సో ఇప్పుడు వార్ 2 వల్ల మార్కెట్ పెరుగుతుంది, అప్పుడు దేవరా 2కి అది ప్లస్ అవుతుంది అవ్వచ్చు. ఈ దేవరా 2 మధ్యలో ప్రశాంత్ నీల్ గారు హిందీలో ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్. వాటి తర్వాత చేస్తే బెటర్ దేవరా 2. అఫీషియల్ గా అది అనౌన్స్ చేసింది. ఈ మూవీస్ అయిపోయిన తర్వాతనే దేవరా 2 చేసి ప్యారలల్ గా అది కూడా చేసుకుని ఆ మూవీస్ రిలీజ్ తర్వాత ఇది పెట్టుకుంటే ఆ క్రేజ్ కొంచెం ఇంకా బియాండ్ వెళ్తుంది ఆయనకి. సో ఫైనల్గా అయితే దేవరా హిట్ ఐ మీన్ సూపర్ హిట్ కొట్టినట్టు దగ్గర దగ్గర 400 కోట్లు బాక్స్ ఆఫీస్ చేసింది కాబట్టి హిట్ దశలో వెళ్తుంది సినిమా. బ్రో, మనకు రాజమౌళి గారి మిత్ గురించి తెలుసు. ఏంటంటే ఆయనతో చేసిన సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్స్ కంటిన్యూ బికాస్ ఆఫ్ ఏంటంటే ఆయన క్రియేట్ చేసిన హైప్ అలాంటిది. ఇప్పుడు దేవరా మూవీతో దీన్ని బ్రేక్ చేశారా? డెఫినెట్లీ అనుకోవచ్చు భయ్య. ఎందుకంటే 2000 అంటే ఒక 22 ఏళ్ల క్రితం దీనికి గురైంది ఎన్టీఆర్ గారు ఫస్ట్. సో మరి దాన్ని ఆయనే బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు. ఆయనే క్రియేట్ చేశాడు, ఆయనే బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. సో ఇది బ్రేక్ ఈవెన్ లో నడుస్తుంది కాబట్టి సో ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో రామ్ చరణ్ గారికి కూడా ఈవెన్ మీకు ఆ దెబ్బ తగిలింది ఆరెంజ్ టైం. మరి అందరు హీరోలు రవితేజ గారికి, నితిన్ గారికి అందరూ తగిలింది. ఇప్పుడు ఆల్రెడీ ఇటు రామ్ చరణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆచార్య సినిమా వచ్చేసింది. సో గేమ్ చేంజర్ అయితే ఆ భయం అయితే లేదు.
అంటే అట్లా కాదు, ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి 3 సినిమాలు సరిగ్గా నిలబడలేదు. సో అది కంటిన్యూ అవ్వే ఛాన్సెస్ ఉందా, లేదంటే ఆగిపోతుంది? అక్కడ కొంత డైరెక్టర్ ఫెయిల్యూర్ కూడా ఉంది భయ్య. అంటే అది ప్రభాస్ గారి మీద నెట్టేయలేము. సో హీరోలకి ఉంటది, డైరెక్టర్ గారి ఫెయిల్యూర్ కూడా ఉంటది. సో ఇప్పుడు మరి నాని సినిమాలు కానీ నితిన్ సినిమాలు కానీ చాలా వరకు క్లియర్ అయినాయి. అక్కడ ఏదన్నా హీరోతో పాటు డైరెక్టర్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది. అంటే రాజమౌళి గారు చూపించినంత ఎలివేషన్ వీళ్ళు చూపించగలరా అనేది ఉంటుంది. సో ఈ క్రమంలో అయితే ఎన్టీఆర్ గారు చక్కగా బ్రేక్ చేశారు. ఇంకా నెక్స్ట్ హీరో మళ్ళీ ఎవరైనా బలవుతారా, మళ్ళీ ఇంకో హీరో కూడా బ్రేక్ చేస్తాడు అనేది మనం అప్పుడు చూడాలి. ఇప్పుడు రామ్ చరణ్ గారి పైన, మహేష్ బాబు గారి పైన ఉంది ఆ ప్రెజర్ ఉంటుంది. మహేష్ బాబు గారికి ఇంకా టైం ఉంది, అర్జెంట్ గా అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేశారు కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ గారి పైన ప్రెజర్ ఉంది. ఇప్పుడు ఆచార్యని పక్కన పెట్టేసుకుంటే ఆచార్య ముందుగానే వచ్చేసింది. త్రిబుల్ ఆర్ కన్నా ముందుగానే అనౌన్స్ చేశారు, షూటింగ్ జరిగింది, సైమల్టేనియస్గా షూట్ చేసేవచ్చు. కానీ ఇప్పుడు శంకర్ గారికి ఆ హైప్ ఉంది, గేమ్ చేంజర్ మూవీ పైన అంత హైప్ ఉంది. సో ఇంత హైప్తో వస్తున్న మూవీ దీన్ని బ్రేక్ చేసేస్తారంటారా? అదే భయ్య, ఎంతవరకు అంటే ఆ ఇమేజ్ని కాపాడటం డైరెక్టర్ చేతిలో కూడా ఉంటుంది. సో హీరో గారికి అయితే లెక్క ప్రకారం సినిమా ఆర్డర్లో అయితే హీరో గారికి అది తీరిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రెజర్ డైరెక్టర్ గారికి కూడా ఉంటుందా అనేది మనం ఆల్రెడీ శంకర్ గారు కూడా కొంచెం లోలో ఉన్నారు. సో వస్తే ఇద్దరికి మంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంతే. దేవరా ఆల్రెడీ ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారు కాబట్టి రామ్ చరణ్ గారు కూడా చేయాలనుకుందాం ట్రిపుల్ ఆర్ హీరోలు కాబట్టి. సో చేయాలనుకుంటున్నారా, చేసేస్తారు అనుకుంటున్నారా? అది మనం చెప్పలేం భయ్య, ఆ ప్రెజర్ డైరెక్టర్ మీద కూడా ఉంటుంది. సో అది మనం ముందే డిసైడ్ చేయలేం. ఓకే.